పార్లమెంట్లో జరిగిన చర్చలకు ఏ విధంగా అయితే సింక్ అవుతా ఉన్నాయో, ఇటు పక్క ఒక రాష్ట్రానికి అధ్యక్షుని ధర్మేంద్ర ప్రసాద్ని ఎంపిక చేసేందుకు కూడా ఈ రకంగా అయితే ఉన్నట్లు కూడా ఇటు పక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే జనవరి 6న శివకుమార్ను సీఎం ముహూర్తం చెప్పిన కర్ణాటక ఎమ్మెల్యే. సో ఇదొక అంశం చూసుకున్నట్లయితే మనకి కర్ణాటకలో ఈ విధంగా ఇద్దరు ఒక ప్రసిద్ధులను కూడా చెప్పవాలి. ఇటు పక్క సిద్ధరామయ్య, డీకే శివకుమార్, వీళ్ళిద్దరూ కూడా సుప్రసిద్ధులు, బాగా అనుభవం కలిగిన వ్యక్తులు. ఇటు పక్క డీకే శివకుమార్, ఇటు పక్క సిద్ధరామయ్య ఇద్దరు కూడా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని విజయటంగా మోగించేందుకు ఈ 6 సూత్రాలు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 6 హామీలు ఉన్నాయో అలాంటి 6 సూత్రాలు కూడా అక్కడ ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఇలాంటి వాళ్ళిద్దరూ కూడా ఎలా కష్టపడ్డారో కూడా మనందరూ కూడా తెలుసు. సో ప్రస్తుతానికి డీకే శివకుమార్ ఉన్నారు. సో డీకే శివకుమార్ ప్రస్తుతానికి సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే జనవరి 6న శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలు దాదాపు 90% ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హంగా మారింది. ఇక రామనగరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ హుస్సేన్ శర్వారం మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సిద్ధరామయ్య ఈ పదవికి శివకుమార్కు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. పార్టీకి ప్రభుత్వానికి ఎంతో సేవ చేసిన డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన అక్కడ బాంబు పేల్చడం ద్వారా ఇక్కడ 2 వర్గాలు ఏర్పడతాయా, లేదంటే ముందు మనం ఎస్పెషలీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో అక్కడ కూడా ముందుగానే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అనుకున్నట్లు కూడా సిద్ధరామయ్యకి అయితే ఇచ్చారు. కొన్ని 2.5 సంవత్సరాలు ఆ తర్వాత మారుస్తాము, లేదంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, ఇలాంటి చర్చలు అయితే జరిగిన నేపథ్యంలో ఫస్ట్ సిద్ధరామయ్యకి ప్రాధాన్యత, అనుభవం ఉన్న వ్యక్తిగా సిద్ధరామయ్యకి ఇచ్చి ఆ తర్వాత డీకే శివకుమార్కు మంచి పదవిని అయితే ఇచ్చారు. ఇప్పుడు డీకే శివకుమార్కు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇవ్వాలి అంటూ కూడా ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి 2వ విడత గ్రామ పంచాయతీ పొరకు సర్వం సిద్ధమైంది అన్నట్లు కూడా చెప్పవచ్చు. అయితే దాదాపు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 4332 పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక 2వ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 4332 పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారంతో 2వ విడత ఎన్నికల ప్రచారానికి మొన్నటి నుంచి బ్రేక్ పడిందని కూడా చెప్పవచ్చు. ఇక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. క్షేత్రస్థాయికి వెళ్లిన పోలింగ్ సిబ్బంది ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇక బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రితో పాటు సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలలో సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో బ్రేకింగ్ అంశంగా మనం చూసుకున్నట్లయితే కరీంనగర్లో ఒక పంచాయతీలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఓటర్ లిస్ట్, పాత ఓటర్ లిస్ట్ ఏవైతే మన అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ఉంటుందో దాన్ని తెచ్చినట్లు బ్రేకింగ్గా చెప్పవచ్చు. అయితే దాన్ని వాళ్ళు తెస్తే ఒక అరగంట వరకు కూడా ఈ ఎలక్షన్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఓటర్ జిరాక్స్లు ఇచ్చేసరికి మళ్ళీ కరీంనగర్ ఒక పంచాయతీలో మళ్ళీ దాన్ని కొనసాగించడం అయితే జరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది. సో అది బ్రేకింగ్గా మనం చెప్పవచ్చు. ఇక 415 గ్రామ సర్పంచులకు కూడా ఏకగ్రీవైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి 4332 పంచాయతీ ఎలక్షన్స్ ఉంటే దానికి 415 గ్రామ సర్పంచులు కూడా ఏకగ్రీవం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇక 2వ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల నామినేషన్ దాఖలు కాలేదు. ఇక 415 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. ఇక దీంతో మిగిలిన 3906 ప్రస్తుతానికి 3906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో సభ్యులు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. అయితే ఇక 8,300 వార్డుల సభ్యులు ఏకగ్రీవైనట్లు తెలుస్తోంది. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది సర్పంచులకైతే ప్రస్తుతానికి పోటీ పడుతూ ఉన్నారు. ఇక బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళ చివరి ప్రయత్నాలు మొన్నటితో సుగమం అయిపోయినట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరగనుంది. తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఈ రోజు సాయంత్రము ఫలితాలు వెలువరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పోలీసులు శాఖ 2వ విడతలో కూడా పూర్తి చేశారు. ఇక 2వ విడతలో కూడా పూర్తి చేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారికి అభ్యర్థులు కూడా మద్దతుదారులతో సమావేశం నిర్వహించి పోలీసులు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక
మూవీ విషయానికి వచ్చేసరికి అఖండ 2 విజయం సాధించింది. మనందరూ కూడా తెలుసు. ఇటు పక్క ఎన్నో వివాదాల మధ్య ఉన్న అఖండ 2 సినిమా అనేది విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ చీఫ్ దీని మోహన్ భగవత్ ప్రశంసలు అందించినట్లు కూడా తెలుస్తోంది. దేశం, ధర్మం, దైవం గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని, వైభవాన్ని నేటి తరానికి అద్భుతంగా చూపించారని బోయపాటి అభినందించారు. బోయపాటిని ఇక సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటివి వెలుగులతో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించినట్లు కూడా అభినందించారు. ఇక మోహన్ భగవత్ ప్రశంసలపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. దేశం, ధర్మం వంటి మూల విలువలను నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని కూడా రూపొందించాను. ఇక మోహన్ భగవత్ గారి ఆశీస్సులు మా చిత్ర బృందానికి దక్కిన గొప్ప గౌరవం ఇది. అయితే ఇది మాకు మరింత స్ఫూర్తిని, బాధ్యతను పెంచిందంటూ కూడా చెప్పినట్లు కూడా బోయపాటి శ్రీను చెప్పినట్లు మనకి క్లియర్గా తెలుస్తోంది. ఇక ఈ మరొక అంశం చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఇటు యూత్కి అదేవిధంగా అందరికీ కూడా ఏ విధంగా ఆనందాన్ని కలిగించే ఒక ముఖ్య అంశంగా చూసుకున్నట్లయితే మెస్సీకి గ్రాండ్ వెల్కమ్. మన తెలంగాణ రాష్ట్రం అంటే దాదాపు ఒక మెస్సీ ఈరోజు నిన్న భారతదేశానికి వచ్చినప్పుడు ఇండియాకి దాదాపు ముంబై, కోల్కతా, హైదరాబాద్ ఈ మూడింటిని ఒక్క రోజులోనే ఆయన చుట్టుముట్టారు. సో కోల్కతాలో ఏ విధంగా అయితే కొన్ని వివాదాలు స్టేజ్ దగ్గర అదే స్టేడియంలో జరిగిన మనకు తెలుసు. సో ఆడించకుండానే సెలబ్రిటీలు, అభిమానులు కొంతమంది వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు తప్ప ఆయన ఆడించకుండానే విధంగా చేశారంటూ కూడా కొంత గందరగోళ పరిస్థితుల్లో ఇటు పక్క ఆ తర్వాత వెంటనే ఇటు తెలంగాణకి హైదరాబాద్కి రావటం, హైదరాబాద్లో ఫలక్నామా దాంట్లో ఉండటం, ఆ తర్వాత కొద్దిసేపటికి తను మళ్ళీ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి ఆడటం అనేది జరిగింది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి హైదరాబాద్ ఘన స్వాగతం పలికింది. హైదరాబాద్ రావడంతో అభిమానులు ఉర్రుతులుగారు. ఇక అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. మెస్సీ మెస్సీ అనే నినాదాలతో ఉప్పల్ మైదానం మారుమోగింది. అయితే సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ బృందానికి ఘన స్వాగతం లభించింది. ఇక క్రీడా అభిమానులు, పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు అడుగడుగున స్వాగతం పలికారు. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు బ్యానర్లు పట్టుకొని ఫుట్బాల్ దిగ్గజానికి స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మెస్సీ బృందం ఫలక్నామా ప్యాలెస్కు